ఆయన ఉన్నత శిఖరాలు అధిరోహించారు అని మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. ఈరోజు అలాంటి ఒక వ్యక్తిని కాదు, సమున్నత శక్తిని మనం కలుసుకోబోతున్నాం. ఆయన మరెవరో కాదు, ఆదిత్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు, ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్ నల్లమిల్లి శేషారెడ్డి గారు. యూకేజీ నుంచి యూనివర్సిటీ దాకా విస్తరించినటువంటి ఆదిత్య విద్యా సామ్రాజ్య నిర్మాణం వెనకాల శేషారెడ్డి గారి యొక్క నిరంతర కృషి ఒక ఎత్తైతే, ఆదిత్యలో డిగ్రీ చదివినటువంటి విద్యార్థికి ₹1,00,00,000 ప్యాకేజీతో ఉద్యోగం రావడం మరింత ఎత్తు. ఇది దేశంలోనే ఒక సరికొత్త రికార్డు. ఒక్కటి మాత్రం పక్కా, ఈ ఇంటర్వ్యూ కనుక మీరు పూర్తిగా చూస్తే డిగ్రీ చదువుల పట్ల మనకున్నటువంటి అపోహలన్నీ పోవడంతో పాటుగా మన జీవితాన్ని మనం ఎలా దిద్ది తీర్చుకోవచ్చు అనేటువంటి క్లారిటీ, ఇన్స్పిరేషను తప్పకుండా వస్తాయి. లక్షల మందికి ₹1,00,000 ప్యాకేజీతో ఉద్యోగాలు వచ్చేలా చేయడం వెనకాల ఆదిత్యలో ఉన్నటువంటి అసలు రహస్యం ఏమిటి? డిగ్రీ చేసినటువంటి విద్యార్థులకి ప్లేస్మెంట్స్ విషయంలో దేశంలోనే నెంబర్ 1 డిగ్రీ కాలేజీ అంటే ఆదిత్య అనే స్థాయికి వెళ్ళటానికి ఆయన అనుసరిస్తున్నటువంటి ప్రణాళిక ఏమిటి? ఇలాంటి విషయాలన్నీ శేషారెడ్డి గారితో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇంకొకటి అండి, ఒక కోర్స్ ఏదైనా ఒక స్టార్ట్ చేయాలనుకోండి సార్, మనకు 2 ఛాలెంజెస్ అండి. ఒకటి ఇందాక మీరు అన్నట్టుగా ఫ్యాకల్టీ దొరకడం ఒకటి కష్టం. రెండోది దొరికిన ఫ్యాకల్టీ అట్రిషన్, వాళ్ళు ఇక్కడి నుంచి మీ దగ్గర నుంచి వెళ్ళిపోకుండా ఉండటం అనేటువంటిది ఇంకొక ఛాలెంజ్. ఈ 2 ఛాలెంజ్, వెదర్ ఇట్ ఈస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ డిగ్రీ కాలేజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎందుకంటే చాలా కొత్త కొత్త కోర్సులు వచ్చేస్తున్నాయి. వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేదంటే క్లౌడ్ కంప్యూటింగ్, ఇలాంటి రకరకాల కోర్సులు వస్తున్నాయి. ఇవన్నీ కోర్సులు కూడా మీరు బహుశా మీ కాలేజీల్లో పెట్టుకుంటారు కదా. వాటికి సంబంధించిన ఫ్యాకల్టీని తెచ్చుకోవాలి, అట్రిషన్ లేకుండా చూడాలంటే మీరు ఏ రకమైనటువంటి విషయం చెప్తాను. పెట్రోలియం ఇంజనీరింగ్ అనేది యాక్చువల్గా ఆంధ్రలో లేదు, డెహ్రాడూన్లో ఉండేది పెట్రోలియం ఇంజనీరింగ్. మన కోస్టల్ ఏరియా అంతా కూడా మనకి పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, ఇక్కడ బోలెడు రిగ్స్ పని చేస్తున్నాయి, కానీ టెక్నికల్ పీపుల్ లేరు. దెన్ ఐ వెంట్ టు డెహ్రాడూన్. ఐ వాజ్ దేర్ ఫర్ 1 వీక్. వెళ్ళి యూనివర్సిటీని చూశాను, స్టడీ చేశాను, పిల్లలతో మాట్లాడాను, స్టాఫ్తో మాట్లాడాను, ప్రొఫెసర్లతో మాట్లాడాను. దెన్ ఐ డిసైడ్ టు స్టార్ట్ దిస్ పెట్రోలియం ఇంజనీరింగ్. సో దెన్ ఐ రైట్ ఎ లెటర్ టు హైయర్ ఎడ్యుకేషన్ రాస్తే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇస్తే మన జేఎన్టీ వాళ్ళు ఒప్పుకోలే. మన జేఎన్టీకి ఎప్యులేషన్ కదా అప్పటికి, ఇప్పుడంటే యూనివర్సిటీ అయింది, అందుముందు జేఎన్టీ ఎప్యులేషన్. అలాగే మీకు ఎలాగ ఇస్తామయ్యా, మా యూనివర్సిటీలో కాలేజ్ ఆ సబ్జెక్ట్ లేదు, మీకు ఎలాగ ఇస్తామన్నారు. యూనివర్సిటీలోనే లేదండి, జేఎన్టీలో యూనివర్సిటీలో లేదు. అదేంటండి మీ దగ్గర లేకపోతే ఎలా కుడుతుంది? అమ్మ పెట్టదు, లేకపోతే అడుక్కు తిన్నవ్వాలి, మీరన్నా పెట్టాలి, లేదంటే మేము పెడితే మీరు సహాయం చేయాలంటే మొత్తం మీద ఎలాగైతే కన్విన్స్ చేసుకుని పాపం వాళ్ళు దే గివెన్ ద పర్మిషన్ టు రన్ ద కోర్స్. ఆ రోజు పెట్రోలియం టెక్నాలజీకి ఐ గాట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ కేరళ. ఓకే, చాలా మంది వచ్చారు అక్కడ నుంచి. సో ఆ విధంగా అలాంటి కోర్స్ చేశారు. అలాగే ఫారెన్సిక్ సైన్స్ లేదు, అక్కడ కోర్స్ ఎక్కడ ఆంధ్రలో ఎక్కడ లేదు. అప్పుడు నేను మళ్ళీ ఆ కోర్సు స్టడీ చేసి నేను అహ్మదాబాద్ వెళ్ళా. అహ్మదాబాద్ యూనివర్సిటీకి వెళ్ళి ఆ యూనివర్సిటీలో స్టడీ చేసుకుని ఫారెన్సిక్ కోర్సు వాళ్ళ ఉపయోగాలు తెలుసుకుని, సో వెంటనే మళ్ళీ నేను హైయర్ ఎడ్యుకేషన్కి అప్రోచ్ అయితే వాళ్ళు కూడా పాపం దే గివెన్ ద పర్మిషన్ స్టార్ట్ ద ఫస్ట్ టైం ఫారెన్సిక్ సైన్స్ మనమే స్టార్ట్ చేస్తాం. ఇవాళ ఫారెన్సిక్ సైన్స్ ఎంత డిమాండ్ ఉందో మీకు తెలుసు. బీటెక్ కాదు, డిగ్రీ, బిఎస్సి ఫారెన్సిక్ సైన్స్. ఓకే, ఇప్పుడు ఇందాక చెప్పిన పెట్రోలియం అది బీటెక్. ఓకే, బిఎస్సిలో మరి ఎక్కడా లేని కోర్సులు మీ కాలేజీలో? అదే కదా మనం తేవటం. ప్రతి ఉన్న కోర్స్ ఎలా కుదురుతుంది? ట్రెండ్ మారుతుంది, ఆ ట్రెండ్ ప్రకారం మనం మారాలి సార్. వాట్ ఆర్ ది లేటెస్ట్ కోర్సెస్? మనం ఇప్పుడు నా ఒకటే ఉద్దేశం అండి, నా ఒకటే లక్ష్యం అండి, మన దగ్గర చదివిన స్టూడెంట్ తప్పనిసరిగా ఉద్యోగంతో బయటికి వెళ్ళాలి. ఉద్యోగం లేని కోర్సులు నాకు రన్ చేయటం ఇష్టం ఉంది, అస్సలు ఇష్టం ఉంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 2 చెప్పేవాడు. ఒకటి బీటీ, 2 ఐటీ. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీటీ అంటే బయోటెక్నాలజీ. ఓకే, ఈ 2 బాగా ఫ్యూచర్ ఉంటాయని చెప్పేవాడు. అలాగే ఐటీకి అద్భుతమైన ఫ్యూచర్ వచ్చింది. బీటీ ఆయన యొక్క నేను ఐడియాస్ విని బీటీ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకుని బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ 2 కోర్సులు ఉన్నాయి.
ఇప్పటికే ఉన్నాయండి? ఉన్నాయి కానీ ఆ 2 స్టార్ట్ చేశాను. అప్పుడు ఏంటంటే ఎవరికైతే బైపీసీ చదివి ఎవరికైతే మెడికల్ సీట్ రాలేదో వాళ్ళందరూ కూడా బయోటెక్నాలజీకి మైక్రోబయాలజీకి వచ్చేవారు. వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళకి అద్భుతంగా ఒక సెక్షన్ కాదు 2, 3, 4, 5, 6 సెక్షన్లు ఉండే మన కాకినాడ డిగ్రీ కాలేజీలో. కాకినాడ ఉమెన్స్ కాలేజ్ 6 సెక్షన్లు ఉండే. అంటే ఇంచుమించు 630, 360, 360, 700 మంది స్టూడెంట్స్ మన దగ్గర చదివేవారు బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బైపీసీ పిల్లలు. అంటే వాళ్ళంతా డాక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు బైపీసీ చదివి రాకపోయినప్పుడు వీళ్ళు దీనికి వచ్చేవారు. సో అలా 3 years రన్ చేశాను, అలా 4-5 years రన్ చేశాను. చాలా అద్భుతమైన ల్యాబ్స్ పెట్టాను. డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు రాలే. వాళ్ళు ఎంఎస్సీ చేసిన వల్ల మన దగ్గర పాపం బయట కూడా అయినా ఉద్యోగాలు రాలేదు. అప్పుడు నాకు అనిపించింది ఎంత పాపం పిల్లలు బాధపడుతున్నారు, ఎంత అన్యాయం జరిగింది పిల్లలకి. సో ఉద్యోగం లేని కోర్సు చదవడం అనవసరం అని చెప్పేసి వెంటనే నేను మొత్తం కోర్సు మానేయానండి. మొత్తం అన్ని ల్యాబ్లు గీపులు కోట్ల రూపాయలు పెట్టి ల్యాబ్స్ పెట్టాను. డిజ్మెంట్ చేసేసి ఇప్పుడు ఏదో నామినల్ ఎవరో ఒకరితో ఉంటారు కాబట్టి రన్ చేస్తాం తప్పిస్తే బట్ వెరీ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ మైక్రోబయాలజీ ఆర్ బయోటెక్నాలజీ. టార్గెట్ ఓరియంటెడ్ మనకు ఉద్యోగం అంటే నాకు ఉద్యోగం రివర్స్ ఇంజనీరింగ్ చేసుకోవడం, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మీరు బిల్డ్ చేసి చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు డిగ్రీ కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లలకి ఎంఎన్సి కంపెనీలు వచ్చి మీ దగ్గరికి క్యూలో నుంచుని మాకు ఫస్ట్ ఛాన్స్ ఇవ్వండి అనే పరిస్థితి ఉంది అంటే ఏదో ఉంది సార్ ఇంకా వెనకాల. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి మీరు ఇంకా ఏదో చేసి ఉండుండొచ్చు. ఏమి లేదు సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరూ చెప్పారు. ఏముంది ఇప్పుడు ఉంది, ఏ ల్యాబ్స్ కావాలి, ఏ ల్యాబ్స్ పెట్టారు, అద్భుతమైన ల్యాబ్స్ ఉన్నాయి. దట్స్ గుడ్. డేటా సైన్స్ ఉంది, అద్భుతమైన ల్యాబ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ అంటే స్టూడెంట్స్కి ఏం కావాలో అది ప్రొవైడ్ చేయడం నాకు కర్తవ్యం. అంతే. దాని మీద మనం ఫైనాన్షియల్గా లాభం చూడకుండా పిల్లలకి ఉద్యోగం వచ్చే కోర్సులు పెట్టాలి. ఉద్యోగం రాని కోర్సులు ఉంటే తీసేస్తారు. ఇప్పుడు పిల్లలు మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు ఎలాగైతే ఎంఎన్సి సెలక్షన్ క్రైటీరియా ఉంటుందో అలాగే పిల్లలు మీ కాలేజీలో అడుగు పెట్టాలంటే కూడా మీకు ఏదైనా సెలక్షన్ క్రైటీరియా ఉందా? డెఫినెట్గా అండి. 60% లోపు ఎవరిని అడ్మిట్ చేసుకోరు. బ్రహ్మదేవుడు చెప్పినా చేసుకోవాలి. ఎంచేతనంటే ఎందుకు చెప్తానంటే అది ఇవాళ ఏ కంపెనీ, ఏ చిన్న కంపెనీ అయినా 10th క్లాస్ 60% మార్క్స్ ఉండాలి, ఇంటర్మీడియట్ 60% మార్క్స్ ఉండాలి, డిగ్రీ 60% మార్క్స్ ఉండాలి. ఉంటేనే దాన్ని ఎలిజిబుల్ టు అపియర్ ద టెస్ట్. ఫస్ట్ ఎలిజిబిలిటీ ఉండాలి ఎక్కడ కంపెనీ వాడికి. అవును. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 60% ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. ఆ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వకపోతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోడు. వాడిని ఎందుకు జాయిన్ చేసుకోవాలి నేను? కరెక్ట్. ఎందుకు అంత ఫీజు కట్టాలి మనకి అనే ఉద్దేశంతో నేను పిల్లల్ని ఎవరైనా అడ్మిట్ చేసుకోను 60% లోపు ఉంటే. నేను తల్లిదండ్రులు కూడా చెప్తాను, సార్ మీకు మీ పిల్లలకి ఉద్యోగం రాదు కాబట్టి మీరు వేరే కాలేజ్ జాయిన్ చేసుకోవాలి అని నేను స్పష్టంగా చెప్తాను. ఎవరు రికమెండ్ చేసినా సార్ ఇది అభ్యాసం, ఇది నా పిల్లవాడు ఎవడు నిరుద్యోగం ఉండకూడదు. ఇప్పుడు తల్లిదండ్రుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇందాక మీ నాన్నగారు ప్రయోగ రామకృష్ణ గారు మీ మీద చేసిన ప్రయోగాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుందామండి. ఇప్పుడు ఇవాళ ప్రయోగ సుబ్బారావు గారు ప్రయోగ సుబ్బారావు గారు అనుకున్నాం ఒకసేపు. ఇవాళ 17 ఇంటర్మీడియట్ అయిందంటే 18 సంవత్సరాలు, 18 అంతే అండి. 19 16 అంటే 10th క్లాసు, 2 years ఇంటర్మీడియట్, 18 years. టీనేజ్ పిల్లలు మీ దగ్గర అడుగు పెడుతున్నారు. ఆ టీనేజ్ పిల్లల యొక్క మనస్తత్వం కానీ మరొకటి కానీ వాళ్ళ మీద ఏదైనా మనం రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసినా నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే చెయ్యాలి, ఇలా చెయ్యకూడదు అనేది మన దృష్టిలో క్రమశిక్షణ. కానీ వాళ్ళ దృష్టిలో కానీ వాళ్ళ తల్లిదండ్రుల దృష్టిలో కానీ అది క్రమశిక్షణ కాదు, సమ్ టైమ్స్ క్రమశిక్షేమో కూడా. దాన్ని మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? సరే, ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి ఎవరైనా ఉంటారు, సిచ్యువేషన్ బట్టి మారుతారు. ఇప్పుడు మన కాలేజీ ఉంది, ఎవరైనా 9 దాటిన తర్వాత వస్తే కాలేజీకి అలౌ చేయాలి, షూ లేకుండా కాలేజీకి అలౌ చేయాలి, ఐడి కార్డు లేకుండా కాలేజీకి అలౌ చేయాలి, ఎవరైనా జుట్టు పెంచుకోతే కాలేజీకి అలౌ చేయాలి. ముందే చెప్తాను, వెళ్ళిపో బాబు, నువ్వు జాయిన్ అయ్యావు కదా, నీ డబ్బు మొత్తం ఇచ్చేస్తాను, ఫీజు అంతా ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళిపో. ఏమవుతుంది 2 రోజులు 3 రోజులు మీ యొక్క స్టోరీ చెప్తాను. నేను ఫస్ట్ డిగ్రీ కాలేజ్ పెట్టినప్పుడు మనకంతా ఇంటర్మీడియట్ అలవాటు కాబట్టి ఇంటర్మీడియట్ లాగే వాళ్ళకు కూడా ప్రీ ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు. ఇది ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ పెడుతుంటే పిల్లలందరూ కూడా స్ట్రైక్ చేశారు.
ఇది ఏమైనా మీరు చిన్నపిల్లలు అనుకుంటున్నారా, డిగ్రీ కాలేజ్ ఇది, మేము ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయమని చెప్పేసి. దెన్ పేరెంట్స్ని పిలిచా, పేరెంట్స్ మీటింగ్ పెట్టా. పేరెంట్స్ మీటింగ్? పేరెంట్స్ పిలిచి పేరెంట్స్ మీటింగ్ పెట్టా. అయ్యా మీ అబ్బాయిలు ఎలా అంటున్నారు, సో అటువంటి చదువు చెప్పడం నాకు ఇష్టం లేదు, కాబట్టి దయవుంచి మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళిపోండి, ఇదిగో మీరు కట్టిన ఫీజుకి రెట్టింపిస్తాను అని చెప్పి యూ కెన్ జాయిన్ సమ్ అదర్ కాలేజ్, సో నా కాలేజీలో వద్దు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఓ పేరెంట్ లేచాడు, ఆ కొడుకు కూడా ఉన్నాడు. యారే ఎందుకు రాడు ఎగ్జామ్, నేను రాయను అన్నాడు. లాక్ కొట్టాడు, ఎదురుకుండా అంతమంది స్టూడెంట్స్ ముందు లాక్ కొట్టాడు పేరెంట్, తండ్రి. సో అక్కడి నుంచి మొత్తం అందరూ కూడా పేరెంట్స్ అందరూ తిట్టారు, తిట్టి ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంక సమస్య లేదు, అసలు ఏ డిగ్రీ స్టూడెంట్ కూడా డిసిప్లిన్ విషయంలో నేను కాంప్రమైజ్ కాను అస్సలు. డిగ్రీ రావాలి, యూనిఫామ్ బహుశా మీరే పెట్టారు. 100% అంతే మనమే పెట్టాము. యూనిఫామ్ ఇంజనీరింగ్ కాలేజ్కి మనమే పెట్టాము, డిగ్రీ కాలేజ్కి మనమే పెట్టాము. మీకు మెంబర్స్ రాలేదా? వచ్చాయండి, ఫస్ట్ ఎందుకు వచ్చాయి, బట్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు సార్, మన రిజల్ట్ చూసి సెట్ అయిపోతారు అంతే. ఇప్పుడు ఒకసారి మీరు ఈ యూనిఫామ్ కానివ్వండి, షూ కానీ ఇదంతా కాలేజీకి వచ్చిన తర్వాత, కాలేజీలో అడుగు పెట్టాడు అంటే మార్నింగ్ 10 to 5 సంథింగ్ ఏదో అనుకో, ఈ 10 to 5 మధ్యన మీరు డిసిప్లిన్కి తీసుకునేటువంటి చర్యలు ఏంటి? మా దగ్గర అన్ని చోట్ల సీసీ కెమెరాస్ ఉన్నాయి సార్. రైట్. వాళ్ళు ఏం జరుగుతుందో మాకు తెలుసు. మా ప్రిన్సిపల్ రూమ్లో, మా యొక్క సూపరింటెండెంట్ రూమ్లో అన్ని క్లాసులు అలా మారుతూ ఉంటాం. సో ఎవరు ఇండిసిప్లిన్ చేసినా ఇమీడియట్గా మనం పిలుస్తాము, పేరెంట్ని పిలుస్తాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఒకసారి 2 సార్లు ఎక్స్క్యూజ్ చేస్తాం, తర్వాత మనం తీసి ఇచ్చి పంపించేస్తాం. ఇంకొకటి సార్, ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పిల్లల చేతిలో మొబైల్ అనేటువంటిది లేని పరిస్థితి మనం చూడలేకపోతాం. అవునండి, మరి దాన్ని మేము ఎవరు ఎలా చేయము, మొబైల్ ఆలోచన క్లాస్ రూమ్లోకి మొబైల్ ఎలావే చేయము. ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు తెచ్చుకున్నట్లయితే దే విల్ డిపాజిట్ అట్ ది గేట్ దగ్గర డిపాజిట్ చేసేసి వాళ్ళ క్లాస్కి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకుని వెళ్ళచ్చు. అది చాలా ఇంత డిసిప్లిన్తో మీరు రన్ చేయగలగడం నిజంగా చాలా గ్రేట్ సార్. ఇప్పుడు మీ యొక్క ఒక్కసారి నేపథ్యం చూస్తే ప్రీకేజీ నుంచి పిహెచ్డి దాకా అని చెప్పుకోవచ్చు. అవునండి, యూనివర్సిటీ వరకు, కేజీ టు యూనివర్సిటీ, ప్రీకేజీ టు పిహెచ్డి దాదాపు 70 సంస్థలు మీరు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో అన్ని చోట్ల యూనిఫామ్గా జరుగుతుందా లేదా అనే దానికి సంబంధించి, అది డిగ్రీ కాలేజ్ కానివ్వండి, యూనివర్సిటీ కానివ్వండి, మరి ఏదైనా కానివ్వండి, ఏదైనా ఒక ఇన్స్పెక్షన్ ప్రొసీజర్ అంటే దాన్ని మన ఆడిట్ అంటామా, ఇన్స్పెక్షన్ అంటామా, అలాంటిది ఏదైనా మేము ఏం చేస్తామంటే సార్, వీక్లీ ట్వైస్ ఆల్ హెడ్స్తో జూమ్ మీటింగ్ ఉంటుంది. ఆల్ ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, ప్లేస్మెంట్ ఆఫీసర్, ముగ్గురు ఇంపార్టెంట్ టీం ఉంటుంది. ముగ్గురు టీం తోటి జూమ్ మీటింగ్ ఉంటుంది. ఇక్కడ మేము కూర్చుంటాము, మా కో డైరెక్టర్ గారు, మా షుగునా మేడం గారు, అంటే మా డిగ్రీ కాలేజ్ యొక్క డైరెక్టర్, వీళ్ళంతా కలిసి మేము జూమ్ మీటింగ్ పెట్టుకుంటాం. జూమ్ మీటింగ్లో అడుగుతూ ఉంటాం, అటెండెన్స్ ఎంత తక్కువ ఉంది, 80% ఉండాలి కదా, వై 65% అని అడుగుతాం. ఎప్పటికప్పుడు రివ్యూ ఆన్లైన్ వచ్చేది మాకండి, ఎప్పటికప్పుడు రివ్యూ ఆన్లైన్ వచ్చేస్తుంది. ఆన్లైన్లో మాకు మొత్తం అంతా ఆన్లైన్లో వచ్చేస్తుంది. అటెండెన్స్ స్టూడెంట్ జాయిన్ అయిన దగ్గర నుంచి ప్లేస్మెంట్ తీసుకెళ్లేంత వరకు అన్ని రకాలుగాను రెగ్యులర్గా అటెండెన్స్ వచ్చేస్తుంది. రెగ్యులర్గా వాడు సబ్జెక్ట్స్ ఏం ఫెయిల్ అయ్యాడో, ఏం పాస్ అయ్యాడో వచ్చేస్తుంది, ఎన్ని మార్కులు వచ్చేస్తుంది. అలాగే వీళ్ళు టేక్ ఆన్లైన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం పిల్లల దగ్గర నుంచి. ఆన్లైన్ ఫీడ్బ్యాక్, ఏ లెక్చర్ బాగా చెప్తున్నాడు, ఏ లెక్చర్ బాగా చెప్పట్లేదు, ఏ సబ్జెక్ట్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఎంతమంది పాస్ అయ్యారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. కాబట్టి మనకి అసలు సమస్య లేదు. ఇట్ ఇస్ వెరీ ఈజీ. ఈవేళ అదృష్టం కొద్దీ వచ్చినటువంటి టెక్నాలజీ వల్ల, మన కోవిడ్లో వచ్చిన టెక్నాలజీ వల్ల మనం డెవలప్ అయ్యాం. కాబట్టి వీఆర్ యూటిలైజింగ్ ది ఆల్ టెక్నాలజీ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆదిత్యకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందండి. దీన్ని మీరు తెలంగాణ రాష్ట్రానికి విస్తరించేటువంటి ఆలోచనతోటి ఒక గొప్ప సాహసం చేయబోతున్నారు అనేటువంటిది సాహసం కాదు. సాహసం ఎందుకు అవుతుంది నాకు అర్థం కావట్లేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఆదిత్య ఒక బ్రాండ్ నేమ్ అండి. ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్, ఆదిత్య డిగ్రీ కాలేజ్. ఇప్పుడు మీరు చెప్పింది అనమాట, ఆదిత్య డిగ్రీ కాలేజ్ అంటే ఒక బ్రాండ్ నేమ్. కానీ తెలంగాణలో హైదరాబాద్లో ఒక 10 ఇన్స్టిట్యూట్స్ పెట్టి మీరు మార్కెటింగ్ చేయాలి, అక్కడ చాలా యాక్టివిటీస్ టేకప్ చేయాలి, ఆ బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలి అంటే మీకు అది సాహసంగా అనిపించట్లేదు. అసలు హైదరాబాద్లో ఎందుకు పెట్టాలి అనేటటువంటి పాయింట్ మీరు ఒకటి ఏంటంటే, లాస్ట్ ఇయర్ మనకి 15,000 ఉద్యోగాలు వచ్చాయి.
మేమేం చేస్తామంటే ప్రతి డిగ్రీ కాలేజ్లోనూ కూడా విల్ కండక్ట్ అచీవర్స్ డే. అచీవర్స్ డే, నైస్. మేము వెల్డక్టరీ డే కండక్ట్ చేయము, ఫ్రెషర్స్ డే కండక్ట్ చేయము. విల్ కండక్ట్ అచీవర్స్ డే. అంటే ఆ సంవత్సరంలో ఫైనల్ ఇయర్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళందరినీ డయాస్ మీద పిలిచి, వాళ్ళ అమ్మ నాన్నలు పిలిచి, వాళ్ళకి ఫెలిసిటేట్ చేసి సన్మానం చేసి ఒక మంత్రి గారు లేదనుకుంటే ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పెట్టి సన్మానం చేస్తాం. గ్రేట్. దట్స్ కాల్డ్ అచీవర్స్ డే. ఆ అచీవర్స్ డే లాస్ట్ ఇయర్ చేసేటప్పుడు ఏమైందంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే 15,250 మందికి ఉద్యోగాలు వస్తాయి. అందులో 12,000 మంది విద్యార్థులు ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్, దర్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే, హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు. అంటే అప్పుడు మాకు డౌట్ వచ్చింది, హైదరాబాద్లో స్టూడెంట్స్ లేక ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకున్నారా? MNCలను ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకున్నారు. హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటే వాళ్ళకి ఈజీ అవుతుంది కదా, గవర్నమెంట్కి ఈజీ అవుతుంది, కంపెనీకి ఈజీ అవుతుంది, స్టూడెంట్స్కి ఈజీ అవుతుంది. బట్ అక్కడ సెలెక్ట్ కాక ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నారు. దెన్ ఐ సెండ్ ఏ కమిటీ పంపించాను, మా స్టాఫ్ని ఒక 5 పంపించాను. ఒక 1 వీక్ సర్వే చేశాను. సర్వే చేస్తే సాధారణంగా అంటే హైదరాబాద్లో సాధారణంగా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, పిల్లలు దే ఆర్ వెరీ గుడ్ అట్ ఇంగ్లీష్. సో అయినప్పటికీ వాళ్ళు సెలెక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి మన దగ్గర సెలెక్ట్ చేసుకుంటున్నారు. దెన్ నేను స్టడీ చేసిన తర్వాత ఏంటంటే ఇది స్టూడెంట్స్ ప్రాబ్లం అంటే స్టూడెంట్స్ తప్పు ఏం కాదు, స్టూడెంట్స్ ఆర్ వెరీ గుడ్. కాకపోతే ఏంటంటే ఏ ఇన్స్టిట్యూషన్ కూడా హైదరాబాద్లో చాలా తక్కువ ఇన్స్టిట్యూట్, 1, 2 తప్పిస్తే మిగిలినవన్నీ కూడా ఈ యొక్క క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇవ్వట్లేదు. సో వాళ్ళకి జాబ్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ మోటివేట్ చేయట్లేదు. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు అమీర్పేటలో తీసుకెళ్ళి ఏదో టెక్నికల్ కోర్సులు జాయిన్ అవుతున్నారు. కొత్త కోర్సు అంటే అమీర్పేట వెళ్ళిపోతున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఒక కంపెనీ ఎప్పుడూ కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తీసుకుంటారు కానీ క్యాంపస్ టైంలో అయిపోయిన స్టూడెంట్స్ తక్కువ మంది తీసుకుంటారు. సో ఫైనల్ ఇయర్లో కూడా ఉద్యోగం రావాలి. సో ఇది జరగట్లేదు హైదరాబాద్లో. అప్పుడు నేను అన్ని స్టడీ చేసుకుని నేను సీఎం గారిని కలిసా, రేవంత్ రెడ్డి గారిని. ఇంటైనా రేవంత్ రెడ్డి గారు నేను కొలీగ్స్. 2007 to 2009 ఆయన ఎమ్మెల్సీ ఒకే హౌస్లో ఉన్నాం. 2009 to 2014 ఆయన ఎమ్మెల్యే. చివరి ఆయన నేను ఒకే హౌస్లో ఉన్నాం. ఆయన నాలెడ్జ్ అపూర్వం, చాలా గ్రేట్ పర్సన్ ఆయన. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన ఎంకరేజ్ చేసి అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ ఆఫ్ ది ఎడ్యుకేషను ఇక్కడ మనకి ఏఎస్ ఆవిడ యోగితా రాణా, ఆమె అక్కడ పనిచేస్తుంది. ఆమెను కలిసి మొత్తం అంతా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే ది ఎంకరేజ్ మీ టు స్టార్ట్ ఇన్స్టిట్యూట్. 10 colleges, different locations. 10 colleges, 8 colleges స్టార్ట్ చేస్తాం ఇన్ డిఫరెంట్ లొకేషన్. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఓన్లీ హైదరాబాద్. ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో మీరు 8 కాలేజీలు ఒకేసారి ప్రారంభిస్తున్నారంటే గ్రాండ్ గలా ఓపెనింగ్ కూడా మా గ్రాండ్ గేలా ఓపెనింగ్ కాదు, గ్రాండ్ గేలా రిజల్ట్ చూపెట్టాలి. గ్రాండ్ గేలా ఓపెనింగ్ ఏముంది దీనికి? అది అయితే ప్రతి చోట 30,000 square feet పించేరా బిల్డింగ్ తీసుకున్నాం. ప్రతి చోట 250 కంప్యూటర్స్ పెట్టాం. ఒక అద్భుతమైన లైబ్రరీ పెట్టాం. ఆల్రెడీ 82 మంది స్టాఫ్ రిక్రూట్ చేసుకున్నాం అక్కడ. ఇప్పుడు ఇక్కడైతే ఏ కాన్సెప్ట్ తోటి మీరు ఈ ఒక స్టూడెంట్ బయటకు వెళ్ళేటప్పుడు ఒక చేత్తో డిగ్రీ, ఇంకొక చేత్తో కనీసం 2-3 ఉద్యోగాలు ఉండాలన్నారు, ఇదే కాన్సెప్ట్ ని హైదరాబాద్ లో కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ మీరు చెప్పినటువంటి ఈ 15,000 మందిలోనూ 12,000 మంది అక్కడే ఉన్నారు. అవును, చాలా మంది ఉన్నారు. 12,000 మంది అంటే మన సంవత్సరం ఎంతమంది అక్కడ హైదరాబాద్ లో. ఆల్రెడీ మీరు ఇండైరెక్ట్ గా స్లీపర్ సెల్స్ లాగా బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తారు. అవును, నువ్వు ఆంధ్ర నుంచి వెళ్ళి కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు ఆదిత్య అంటే. అంతే, వాళ్ళ పిల్లలు, కొడుకులు, మనవలు ఎక్కడ ఇక్కడ చదివిన వాళ్ళే అంటే వాళ్ళందరికీ తెలుసు ఆదిత్య అంటే ఏంటో. అదే బ్రాండ్ నేమ్ అక్కడ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. అండ్ రెండవది ఏంటంటే ఇక్కడ మనకి ఎందుకు సక్సెస్ అవుతున్నాం అంటే మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇందాక అడిగి మధ్యలో మానేశారు. స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవడం అనేది, స్టాఫ్ని నిలబెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఇవాళ లేటెస్ట్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి? ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఒక డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్. ఈ సబ్జెక్ట్స్కి తగిన టీచర్లు లేరండి. మరి ఎలా మీకు? ఎస్, ఎలా అంటే నేనేం చేస్తానంటే ఒక ఇండస్ట్రీ నుంచి ఈ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్లో కానీ, ఈ డేటా సైన్స్లో కానీ, ఏఐలో కానీ ఉన్నటువంటి ఫ్యాకల్టీని తీసుకున్నాను. ఒక మంచి ఒకరికి 4 లక్షల రూపాయలు జీతం ఇస్తున్నా పర్ మంత్. ఎక్స్పర్ట్స్ని
తీసుకుని వాళ్ళని తీసుకుని ఇక్కడ ఏం చేశానంటే ఎవరైతే ఇంజనీరింగ్లో ఫైనల్ ఇయర్లో మంచి తెలివైన పిల్లలు ఉన్నారో వాళ్ళకి నేను టెస్ట్ పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. మీ పిల్లల్ని? మా పిల్లలని కాదు, ఎవరి పిల్లలైనా. అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ మా ఇంజనీరింగ్ కాలేజ్కి ఇస్తాము. బట్ బయట ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా మంది పిల్లలు వచ్చారు. వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళ చేత ఇచ్చి వాళ్ళకి ఇంచుమించు 25,000 స్టైఫండ్ ఇస్తాం. 6 నెలలు కోచింగ్ ఇస్తాం, ట్రైనింగ్ ఇస్తాం. ఈ 6 నెలలు వాడు పాఠం చెప్పడు, కేవలం నేర్చుకుంటాడు. 25,000 పెన్షన్ ఇస్తాం, స్టైఫండ్ ఇస్తాం. అది అయిన తర్వాత వాళ్ళకి మేము సెలెక్ట్ చేసుకుని మినిమం 50 నుంచి 75,000 రూపాయలు శాలరీ ఇస్తాం. ఈ స్టూడెంట్ ఫ్యాకల్టీ వాళ్ళు ఇంకా. సో కాబట్టి మన దగ్గర మేము బాండ్ రాయించుకుంటాం. ఒక 5 years ఉండాలి, 3 years ఉండాలి అని చెప్పి మన దగ్గర ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు మంచి ఉద్యోగస్తే వెళ్ళిపోవచ్చు. అంటే ఈ రకంగా మీరు ఓవర్కమ్ అయ్యారు డిఫికల్టీ. ఫ్యాకల్టీ దొరకట్లేదు, ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి చేస్తున్నారు. ఇంత మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రీకేజీ నుంచి పిహెచ్డి దాకా 188 ఎకరాల విస్తీర్ణంలో 250 ఎకరాల విస్తీర్ణంలో ఆదిత్య విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించినటువంటి నేపథ్యం వెనకాల మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఎలా ఉందంటారు? ఫస్ట్ థింగ్ ఈజ్ ఎవ్రీ క్రెడిట్ గోస్ టు మై బాస్. మేడం అంటే బాస్ అంటే మా మేడం. అదే క్రెడిట్ గోస్ టు మై బాస్. తర్వాత ఒక 15-20 years బ్యాక్ నేను చాలా మదన పడేవాడిని, చాలా వర్రీ అయ్యేవాడిని. ఇంత కష్టపడి మనం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసాము, ఈ యొక్క ఎంపైర్ని మనం బిల్డ్ చేసాము, దీన్ని నెక్స్ట్ జనరేషన్ చూసుకోకపోతే దీని పరిస్థితి ఏంటి కరెక్ట్ అని మదన పడేవాడిని. నా అదృష్టం కొద్ది ఏంటంటే నా 4 పిల్లలు కూడా. 4 పిల్లల? అవునండి, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. రైట్, 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. అమ్మాయిలు అంటే కోడలండి. రైట్ ఓకే. 4 పిల్లలు కూడా ఇదే ప్రొఫెషన్ ప్యాషన్తో వచ్చారు, వాళ్ళ ఇంట్రెస్ట్తో వచ్చారు వాళ్ళు. పెద్ద అబ్బాయి ఏమో MBA ఫ్రమ్ ఆస్ట్రేలియా, ఈజ్ టేకింగ్ కేర్ అబౌట్ ది యూనివర్సిటీ, ఈజ్ ద యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్. నేను ఛాన్సలర్ని, ఆయన ప్రో ఛాన్సలర్. రెండో అబ్బాయి ఏమో హార్వర్డ్ MBA స్టూడెంట్, దీపక్ రెడ్డి గారు. హార్వర్డ్లో ఆయన MBA చేసి వచ్చాడు. అండ్ ఈజ్ టేకింగ్ కేర్ అబౌట్ ది జూనియర్ కాలేజెస్ అండ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు. అమ్స్టర్డామ్ అండ్ దుబాయ్, కాకినాడలో బ్రాంచ్ పెట్టి ఈ స్టార్టెడ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. ఆయన జూనియర్ కాలేజెస్ చూసుకుంటాడు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ మన కాలేజీకి ఏమైనా చాలా అదే ఉపయోగం. ఇవాళ మా కాలేజీ సక్సెస్ ఏంటంటే కారణం ఆ దీపక్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అభ్యాస్ అని చెప్పేసి ఒక పోర్టల్ తయారు చేశాడు. దానివల్ల స్టూడెంట్స్ చెప్తాను, దాని గురించి మళ్ళీ చెప్తాను మీకు. సో ఇది రెండో అబ్బాయి. పెద్ద పాప ఏమో షీఈ్ MTech MBA, నా స్టూడెంట్, మా కాలేజ్ చదువుకుంది. ఆ అమ్మాయి ఏమో షీఈ్ డీలింగ్ విత్ 20 schools ఆ అమ్మాయి రన్ చేస్తుంది. CBSE స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, స్టేట్ సిలబస్ స్కూల్స్ ఉన్నాయి. ఆమె పెద్ద పాప. రెండో పాప అంటే రెండో కోళ్ళు అంటే షీఈ్ రన్నింగ్ డిగ్రీ కాలేజెస్. ఒక 34 డిగ్రీ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ యొక్క 10 కాలేజెస్ ఇప్పుడు స్టార్ట్ చేయబోయేది హైదరాబాద్లో. అది కాకుండా షీఈ్ రన్నింగ్ నేను ఇంటర్నేషనల్ స్కూల్, లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్. ఇవాళ మనకి కాకినాడలో కానీ చుట్టుపక్కల కానీ దానికి ఉన్న పేరు ప్రఖ్యాతి మీకు తెలుసు, లక్ష్య ఇంటర్నేషనల్. సో ఈ విధంగా మనకి 4 పిల్లలు కూడా ఇదే ఫీల్డ్లో రావడం అనేది నా యొక్క అదృష్టం, పూర్వజన్మ చేసిన చెప్పచ్చు. ఎంచేదంటే నేను నా పిల్లలకి ఇప్పుడు కూడా చెప్తాను, నేను ఏం చెప్తాను, డబ్బు కోసం అయితే మీరు వ్యాపారం చేయొద్దు, అస్సలు చేయొద్దు. డబ్బు కాదు మన ముఖ్యం, సాటిస్ఫాక్షన్ ముఖ్యం, మన పిల్లలకు ఉద్యోగాలు ముఖ్యం. కాబట్టి అటువంటి ఇంట్రెస్ట్ మీకు ఉంటేనే ఈ ప్రొఫెషన్లో రండి. మీరు సాటిస్ఫాక్షన్ అన్నారు కాబట్టి ఒక ప్రశ్న అడగాలి సార్. ఇప్పుడు ఈ విద్య అనే దాని నుంచి కొంచెం సేపు అలా పక్కకు జరిగితే, మీరు శాసన మండలి సభ్యులుగా సేవ చేశారు, శాసన సభ్యులుగా కూడా ఒక పర్యాయం సేవ చేశారు. సొసైటీలో అనేక కార్యక్రమాల్లో మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొంటున్నారు. ఎంతోమంది తల్లిదండ్రులతోటి, ఎంతోమంది ఇంటలెక్చువల్స్ తోటి మీరు ఇంటరాక్ట్ అయి ఉంటారు. మీకు అన్నిటికన్నా తృప్తినిచ్చినటువంటి వ్యాపకం ఏది అంటే ఏం చెప్తారు? పాఠం చెప్పడం. ఆ పాఠం చెప్పినప్పుడు ఆ యొక్క మనం చెప్పిన పాఠాన్ని అర్థం చేసుకుని ఆ పిల్లవాడి కళ్ళలో చూసే మెరుపు, ఆనందం ఎంత పెట్టినా తేడా. సో ఐ లైక్ టీచింగ్. ప్యాషన్ మీకు అది.
నేను చాలా ఇష్టపడతాను. ఇప్పటికీ మీరు చేస్తున్నారు టీచర్? ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు కూడా నేను బ్యాంక్ ఎగ్జామ్స్ కోచింగ్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినటువంటి 5గురికి 5 బాధ్యతలు అప్పచెప్పారు, మీరు ఫ్రీ అయిపోయారా ఇంకా? సో ఐఎమ్ ది చీఫ్ అడ్వైజర్. చీఫ్ కాదు, చీఫ్ అడ్వైజర్. మీరు 5గురికి ఈ చూసుకుంటే నలుగురు కూడా నా దగ్గరికి వచ్చి నాన్నగారు ఏం కావాలి, మామయ్య గారు ఇది కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి సలహా నేను ఇస్తాను. అది ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినటువంటి మీ ప్రయాణంలో జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసుంటారు. అవును. మిమ్మల్ని చాలా బాధ పెట్టినటువంటి విషయం ఏదైనా ఉందా? అరే నేను ఇది చేయలేకపోయానే అనేటువంటి అనిపించినటువంటి ఒక్క విషయం, పించింగ్? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. నేను ఒకసారి సివిల్ సర్వీసెస్ కోచింగ్ స్టార్ట్ చేస్తాను, ఐఏఎస్ కోచింగ్. స్టార్ట్ చేసినప్పుడు చాలా కష్టపడి స్టార్ట్ చేశాను. మంచి ఫ్యాకల్టీని పట్టుకొచ్చాను, కానీ సక్సెస్ అవ్వలేదు ఇక్కడ. ఎందుకు అవ్వలేదంటే ఇక్కడ అటువంటి స్టూడెంట్స్ లేరు, అటువంటి స్టాఫ్ దొరకడం కూడా కష్టం. ఒక బ్యాచ్ రన్ చేసి మానేసాను. మంచిదంటే న్యాయం చేయలేకపోతే అనవసరం అనిపిస్తుంది. సో అటువంటి కొన్ని ఉన్నాయి. అలాగే రెండవది, నేను లా కాలేజ్ స్టార్ట్ చేశాను. లా కాలేజీ స్టార్ట్ చేసిన తర్వాత చాలా అద్భుతంగా చేయాలి లా కాలేజ్. నేను లా చేశాను కాబట్టి, నేను అడ్వకేట్ కాబట్టి, లా చేశాను కాబట్టి నేను లా కాలేజ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే చాలా భారీ ఎత్తున లైబ్రరీ అన్నీ పెట్టేసి చేసుకుని ఓపెనింగ్ చేశాను. ఫస్ట్ డే ఓపెనింగ్. దానికి డిఐజీ గారు వచ్చారు, ఎస్పీ గారు వచ్చారు, దాంతోపాటుగా 2-3 రిటైర్డ్ జడ్జెస్ వచ్చారు. 62 మంది జాయిన్ అయ్యారు. సరే ఓకే, నేను ఇనాగరేషన్ స్పీచ్ ఇచ్చాను, మాట్లాడడం అంతా అయిపోయిందా నేను ఒకటి చెప్పాను, అబ్బా మీరు అన్ని లా కాలేజీలాగా ఇది ఉండదు, అటెండెన్స్ ఈజ్ 100% కంపల్సరీ. అటెండెన్స్ లేకపోతే నేను ఏ పర్సన్ ఒప్పుకోను అని చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్ అని చెప్పాను. సరే మీటింగ్ అయిపోయిన తర్వాత నా దగ్గర ఒక 40 మంది పిల్లలు వచ్చారు. సార్ మేము కాలేజీకి రాము, మేము ఫీజు కట్టము, మీకు వచ్చే ఏమొస్తుందో ఫీజు రీయింబర్స్ అది తీసుకోండి, మాకు అది ఇవ్వక్కర్లేదు, ఫీజు కట్టము, కాలేజీకి రాము. వెంటనే అనౌన్స్ చేశాను నా జీవితంలో. అదే రోజు, ఏ రోజు స్టార్టింగ్ అదే రోజు ఈవినింగ్ అనౌన్స్ చేశాను. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రన్ ది కాలేజ్, ఐ డోంట్ వాంట్ టు రన్ ది కాలేజ్. మీ లక్ష్యం అది కాదు? నా లక్ష్యం అది కాదు. మీ లక్ష్యం మీ దగ్గర చేరినటువంటి విద్యార్థి చక్కగా చదువుకోవాలి, వాడి జీవితంలో బాగుపడాలి, వెళ్తూ వెళ్తూ ఒక ఉద్యోగం, కనీసం 2-3 ఉద్యోగాలు పట్టుకెళ్ళాలి, అది మీ లక్ష్యం. అది దగ్గర ఏదైనా అంతే. అలాగే బిఈడి కాలేజ్ రన్ చేశాను నేను. బిఈడి కాలేజు, పండిట్ ట్రైనింగ్ కాలేజీలు, డైట్ కాలేజీలు, ఈ 6 కాలేజీలు రన్ చేసేవాడిని. అయితే ఇక్కడ పిల్లలకి ఎప్పుడైతే దాని యొక్క ఇంట్రెస్ట్ పోయిందో, ఎక్కువ మంది జాయిన్ అవ్వట్లేదో, స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఒరిస్సా, వాళ్ళు వచ్చి జాయినింగ్కి వస్తారు, మళ్ళీ ఎగ్జామ్ అయినాక వస్తారట. ఐ డోంట్ వాంట్ టు రన్ దట్ ఇన్స్టిట్యూట్. నాది పెద్ద ప్రపంచం ఇది. ఒక చోట తప్పు చేస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా అది తప్పు వస్తుంది. నేను ఈవేళ ఉందండి ఎగ్జామ్స్, నాకు 75% అటెండెన్స్ ఉండాలి కంపల్సరీగా గవర్నమెంట్ రూల్ ప్రకారం. 1% తక్కువ వచ్చిన ఎగ్జామ్కి అలౌ చేయరు. ఎవరైనా చెప్పినా సరే, ఫాదర్ వచ్చి బతిమాలనా, లేదనుకుంటే మినిస్టర్ గారు చెప్పినా, ఎమ్మెల్యే గారు చెప్పినా, నేను ఏ పరిస్థితుల్లో కూడా అలౌ చేయను. అంతే. అటువంటి లక్ష్యాలు నాకు ఉన్నాయి కాబట్టి చేయటం లేవు. ఇప్పుడు మీరు అపారమైనటువంటి విజయాలు సాధించారు సార్. చివరి ప్రశ్న అడిగే ముందు ప్రశ్న చెప్పండి, మీ విజయాల యొక్క రహస్యం ఏంటి? ఒక్క మాటలో చెప్పండి అంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే కసి ప్లస్ కృషి ఈజ్ ఈక్వల్ టు ఋషి. గ్రేట్. కసి ఉండాలి మనిషికి, కృషి చేస్తే మనిషి ఋషి అవుతాడు. నాకు ఉద్యోగం రాలేదనే కసి, ఏ కృషి చేస్తే ఇంతమందికి, వేలాది మందికి, లక్షలాది రూపాయలతోటి ఉద్యోగాలు ఇప్పించగలిగినటువంటి కృషి ఇవాళ మిమ్మల్ని ఒక విద్యా ఋషిగా మలిచింది అంటే అది అతిశయోక్తి కాదు రెడ్డి గారు. చివరి ప్రశ్న సార్. చివరి ప్రశ్నకి వెళ్ళే ముందు మనం మొదట్లో అనుకున్నాం, మీ మాస్టర్ మీకు రోజుకి ఒక కాని ఇచ్చి మీకు రోజు స్కూల్కి రా చదువుకో అని చెప్పడం వెనకాల ఒక రహస్యం ఉంది అన్నారు. ఆ రహస్యం అంటే చివరిలో చెప్తురిగాను సార్. ఆ రహస్యం ఏంటండి? ఆ తర్వాత నాకు తెలిసింది, ఆ డబ్బులన్నీ మా నాన్నగారు తెచ్చి మాస్టర్కి ఇచ్చేవారు, మాస్టర్ నాకు ఇచ్చేవారు, నేను పట్టుకెళ్ళి మేము మా నాన్నగారికి ఇచ్చేవారు. అది అంటే తల్లిదండ్రులు ఎలా చెయ్యాలని నేర్పాడు ఆయన, చూపెట్టాడు ఆయన. పిల్లలు చదవడానికి ఏం కష్టపడాలి, ఎలా చేయాలి అని చెప్పి చూపెట్టాడు. నేను అదే చెప్తున్నాను నా పేరెంట్స్కి, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు కాదు, ఎంత సమయాన్ని మీ పిల్లల కోసం మీరు వెచ్చించారు చూడండి, ఎంత టైంని మీరు వెచ్చించారు. సో మనీ ఈజ్ నాట్ ద థింగ్, టైమ్ ఈజ్ మోస్ట్ ఇన్వెస్ట్మెంట్.
వాల్యుబుల్ ఇన్వెస్ట్మెంట్ టు స్పెండ్ అలాంగ్ విత్ ది చిల్డ్రన్. వాళ్ళ తల్లులు కానీ తండ్రులు కానీ అదే చాలా ఇంపార్టెంట్. అది చేస్తే పిల్లలు బాగుపడతారు. రైట్. అది తల్లిదండ్రుల పాత్ర. నేను ఒకటే నమ్ముతాను, 2 చేతులు కలవకపోతే చప్పట్లు రావు. ఒక చెయ్యి మాకు విద్యాశాస్త్రం అయితే, 2వ చెయ్యి తల్లిదండ్రులు. ఈ 2 చేతులు కలిస్తే చప్పట్లు వస్తాయి. ఈ 2 చేతులు కలిస్తే పిల్లలు డెవలప్ అవుతారు. అంచేత తల్లిదండ్రుల పాత్ర చాలా ఇంపార్టెంట్. అది చివరి ప్రశ్న శేషారెడ్డి గారు, ఇప్పుడు మీరు కంపెనీలకు ఏది కావాలో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మేనేజ్మెంట్ చేసి రెడీ టు యూజ్ మ్యాన్ పవర్ని కంపెనీలకు ఇస్తున్నారు. ఆ రకంగా కంపెనీలు హ్యాపీ, ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు, పిల్లలు హ్యాపీ. ఉద్యోగాలు వాళ్ళ పిల్లలకు వచ్చాయి కాబట్టి తల్లిదండ్రులు హ్యాపీ. అలాగే మీ సంస్థలో భాగస్వామి అయినట్టు మీ కుటుంబ సభ్యులు హ్యాపీ. వీళ్ళందరూ కలిసి చేసేటువంటి ప్రయాణంలో చాలామంది జీవితాల్లో వెలిగిస్తున్నారు, సంపాదన పనులు చేస్తున్నారు. ఈ సంపాదన అనేటువంటి విషయాన్ని కాసేపు మనం పక్కన పెట్టేస్తే, ఈనాటి యువతకి సంపాదన కాకుండా జీవన విలువల గురించి ఏం చెప్పాలంటే మీరు వాడికి ఇచ్చేటువంటి సందేశం? విషయం చెప్పడం మీరు మర్చిపోయారు. ఒకటి ఏంటంటే, ఎంతే క్రెడిట్ గోస్ టు మై ప్రిన్సిపల్స్ అండ్ స్టాఫ్. ఈ సంస్థ ఈవేళ డెవలప్ అయిందంటే దానికి కారణం నా దగ్గర ఉన్నటువంటి నా యొక్క స్టాఫ్, ఉపాధ్యాయ బృందం, ప్రిన్సిపల్స్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారిని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు, కెమిస్ట్రీలో ఎక్సలెంట్ టీచర్. ఆయన ఇంటర్మీడియట్ డెవలప్ అయిందంటే కారణం ఆ మహానుభావుడు. ఆయన నాకు ఈజ్ ఎ గైడ్, ఫ్రెండ్, ఫిలాసఫర్. రామ్మోహన్ రెడ్డి గారు గైడ్, ఫ్రెండ్, ఫిలాసఫర్. అలాగే నా దగ్గర రమణి మేడం అని చెప్పి ప్రిన్సిపల్ మొన్న రిటైర్ అయిపోయారు, పాప ఓల్డ్ వచ్చి రిటైర్మెంట్ అవ్వలేదు ఆమె, అది చెప్పలేక. అలాగే అన్ని చోట్ల కూడా నా దగ్గర ఉన్న ప్రిన్సిపల్స్ ఈజ్ అసెట్ ఫర్ మీ. అలాగే స్టాఫ్ కూడా ఎవ్వరు వెళ్ళరు, నా దగ్గర వచ్చే స్టాఫ్ కూడా ఎవ్వరు వెళ్ళరు. నేను ఎవరిని 99% తీను అన్లెస్ దే ఆర్ ఇన్ఎఫిషియెంట్. కాబట్టి జాయిన్ అయిన స్టాఫ్ రిటైర్ అయ్యే వరకు చాలామంది ఉన్నారంటే యూ కెన్ ఇమాజిన్. అది సో ఎంటైర్ క్రెడిట్ గోస్ టు దెమ్. ఇప్పుడు క్వశ్చన్ అడిగారు మీరు ఏంటో. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి బలంతో అద్భుతమైనటువంటి సంపాదనతో మీ దగ్గర నుంచి బయటకు వెళ్తున్నారు. ఈ సంపాదన అనేటువంటి ఒక్క విషయాన్ని పక్కన పెడితే వాళ్ళకి జీవన విలువల గురించి నేటి యువతకి పర్టికులర్గా మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ఒకటే సార్, ప్రతి తండ్రి కోరుకోవాలి, ప్రతి సంస్థ కోరుకోవాలి, మై చిల్డ్రన్ షుడ్ బి గుడ్ సిటిజన్స్. ఎడ్యుకేషన్ తర్వాత ముందు గుడ్ సిటిజన్, మంచి నడవడిక ఉండాలి. ఆ నడవడిక రావాలంటే మనకి ఈ యొక్క ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉండకూడదు అనుకుంటే మంచి సిటిజన్ని మనం తయారు చేసుకుంటే తల్లి తండ్రి వీళ్ళకైతే ఓల్డ్ ఏజ్గా వెళ్ళక్కర్లే. రెండో చెప్తాను తల్లిదండ్రులకి. సో ఈవేళ మీరు మీ అమ్మని నాన్నని సరిగ్గా చూసుకుంటే మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు. మీ అమ్మని నాన్న మీరు చూసుకోలేకపోతే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూడరు, మీ కొడుకులు మిమ్మల్ని చూడరు. నేను చాలా మోటివేషన్ క్లాస్ చెప్పిస్తుంటాను. నాకు ఇంచుమించు ఒక 8 మంది మోటివేటర్స్ ఉన్నారు, బెంగళూరు నుంచి బయట నుంచి వస్తుంటారు. ఒక కనీసం ఏంటంటే నెలకు ఒక మోటివేషన్ క్లాస్ పిల్లలకి ఇస్తాను. పిల్లలు ఇంచేదంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే మోటివేషన్ ఇస్ ఇంపార్టెంట్ దాన్ ద టీచింగ్. మీరు టీచింగ్ ఎంత ఇస్తున్నారో కాదు, మోటివేట్ చేయగలగాలి, ఇన్స్పైర్ చేయగలగాలి. అలాంటి బాధ్యత మన విద్యా సంస్థల మీద ఉంది. మీరు చెప్పినట్టుగా కేవలం ఉద్యోగం వచ్చి పంపించేయటం కాదు, యూ షుడ్ బి ఎ గుడ్ సిటిజన్. దానికి కావాల్సినటువంటిది కూడా మీరు ఐ హావ్ నియర్లీ 6 to 8 మెంబర్స్ ఉన్నారు నా దగ్గర. గ్రేట్. చాలా మంది మోటివేట్స్ ఉన్నారు. గ్రేట్. చాలా సంతోషం శేషారెడ్డి సార్, థ్యాంక్ యూ. మనకి పెద్దలు ఒక సూక్తి చెప్తారండి, అన్నదానం పరందానం, విద్యాదానం అతఃపరం, అన్నేన క్షణికా తృప్తి యావజ్జీవంచ విద్యయా. మనం ఒకరికి అన్నం పెడితే అది ఆ పూటకి మాత్రమే అతనికి తృప్తిస్తుంది. కానీ విద్యని దానం చేస్తే యావజ్జీవిత పర్యంతము కూడా అతనికి అన్నంతో పాటు కావాల్సినటువంటి అన్నీ ఇస్తుంది. అలాంటి అన్నీ మీరు వేలాది మంది విద్యార్థులకి లక్షలాది రూపాయలు సంపాదించుకునేటువంటి ఉపాధి కల్పించడం ద్వారా ఇవ్వటం అనేటువంటిది మీరు మొదట్లో చెప్పినట్టుగా మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అండి. అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో అనేక మంది, లక్షలాది మంది తల్లిదండ్రులు మీకు అప్పటికే రుణపడి ఉంటారు. నేను మరింత ఫర్ ఎగ్జాంపుల్ మొన్న డల్లాస్లో, అమెరికా డల్లాస్లో మా ఓల్డ్ స్టూడెంట్స్ అల్యూమినియం మీట్ పెట్టాం. సో 180 మెంబర్స్ అటెండ్ అయ్యారు. డల్లాస్లో మన చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు
డల్లాస్లో 180 మెంబర్స్ అటెండ్ అయ్యారు. మా బాబు వెళ్ళి కండక్ట్ చేయడం అల్లుడిని. గ్రేట్ గ్రేట్. అది అంచేత ఇంతకంటే అదృష్టం ఈ జన్మకి. ఐఎమ్ సో హ్యాపీ ఇన్ మై లైఫ్. జీవితంలో అన్నీ చూశాను, కష్టం చూశాను, సుఖం చూశాను, ఇతర స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూసాము. ఎందుకంటే అదృష్టం ఈ జన్మ. ఆ దేవుడికి నేను రుణపడి ఉన్నాను. మీకు చాలామంది రుణపడున్నారు. మీరు ఇదే ప్రస్థానాన్ని మరిన్ని సంవత్సరాలు కొనసాగించి మరింత మంది జీవితాల్లో వెలుగు నింపాలని చాలా మంచి ఆసక్తికరమైనటువంటి స్ఫూర్తివంతమైన విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు శేషారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఆదిత్య శేషారెడ్డి గారి అంతరంగం. డిగ్రీ స్టూడెంట్స్కి కూడా మంచి ప్యాకేజీలతో జాబ్స్ వస్తాయా అనేటువంటి అనుమానాల్ని పటాపంచలు చేస్తూ వేలాది మందికి ₹1,00,000 ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇప్పించడంలో ఆదిత్య సంస్థలు చేస్తున్నటువంటి ప్రణాళికాబద్ధమైన కృషిని మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈ అద్భుతమైనటువంటి అవకాశం అందుబాటులోకి రావడం అటు డిగ్రీ చదవాలని అనుకుంటున్నటువంటి విద్యార్థులకి, ఇటు తల్లిదండ్రులకి కూడా గుడ్ న్యూస్. తెలంగాణ డిగ్రీ విద్యార్థులకి ఆదిత్య డెఫినెట్గా బెస్ట్ చాయిస్ అవుతుందని భావిస్తూ ఆల్ ది బెస్ట్.